మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్ గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. జబర్దస్త్ లో చాలా మంది ఫేమస్ అయ్యి మూవీ ఫీల్డ్ లో కూడా వెళ్ళిన వాళ్ళని చూసాం. చాలా ఆర్థికంగా వెనకబడిన ఇక నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నట్టు పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? చెప్పుకుంటే ఏదో ఒక సహాయం చేసి ఉంటారేమో కదా. ఒక లేడీ గడపకు వాళ్ళకి తెలుసు తప్ప నేను పడే బాధలు కానీ కష్టాలు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. అవకాశాలు వచ్చాయా? చేస్తూ ఉంటారా అలాంటివి ఏమైనా? ఇంతవరకే తక్క నాకు ఖమ్మం నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి లేదు తక్క. ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు మన శేఖర్ అలియాస్ ఖమ్మం సుజాత. ఇంకా కుటుంబం కోసం నేను మార్కెట్లో పనిచేయాల్సి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శిల్ప. ఈరోజు మనం ఖమ్మం కూరగాయల మార్కెట్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటి అంటే జబర్దస్త్, మీ అందరికీ జబర్దస్త్ అంటే తెలిసిందే, పరిచయం చేయాల్సిన పని లేదు. జబర్దస్త్ అంటే మన ఫ్యామిలీకి అంత ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంలో టీవీ పెట్టగానే జబర్దస్త్ చూసి చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో ఈ జబర్దస్త్లో 200 పైగా ఎపిసోడ్ చేసినా సరే తన పరిస్థితి బాగోలేక ఇక్కడ ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు మన శేఖర్ అలియాస్ ఖమ్మం సుజాతగా పిలువబడే అతను అనమాట. సో తన దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తన మాటల్లో అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. సో తను చూడొచ్చు అంటే అంత ప్రజల్ని ఎంటర్టైన్ చేసి 200 పైగా ఎపిసోడ్లు చేసి జబర్దస్త్ అంటే ఎంతో ఆదరణ పొందిన మన శేఖర్ అలియాస్ సుజాత సో మనతో ఉందన్నమాట. బాగున్నారా అండి? అసలు ఏం జరిగింది? మీరు ఎన్ని ఎపిసోడ్లు చేస్తుంటారు? సుమారుగా 200 ఎపిసోడ్లు పైగా చేస్తున్నారు అంతేనా? ఏమన్నా ఇంకా ఎక్కువ చేశారా? ఎబో మేడం, చాలా 200 ఎబో 300 నాకు తెలిసి 300 చేస్తుంటే 2016లో ఎంట్రీ ఇచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆది అన్న నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. నన్ను తీసుకెళ్ళింది వెంకి మంకి టీంలో చేశాను. ఇక చేస్తూనే ఉన్నా. ఇక అక్కడ ఇక సరైనటువంటి అంటే ఇప్పుడు జబర్దస్త్లో చాలా మంది ఫేమస్ అయ్యి మూవీ ఫీల్డ్ లో కూడా వెళ్ళిన వాళ్ళని చూసాం. సో మీరు ఎందుకు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది? ఆర్థిక పరిస్థితుల వల్ల, కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల రాణించలేకపోతున్నా. బట్ దానికి సంబంధించినటువంటి సరైనటువంటి మేకప్ లేక ఫ్యామిలీ ఆర్థికంగా వెనక తిరగటం వల్ల కూడా నేను కుటుంబానికి నేను లోన్ అయ్యి వెళ్ళిపోలేకపోతున్నా. అవకాశం ఉంటే పోతా, కానీ నాకు సపోర్ట్ లేక నేను ఇక్కడ ఉండిపోయాను. నా జీవనాన్ని సాగించుకుంటాను, ఫ్యామిలీ పిల్లల్ని సాదుకుంటూ నా జీవనాన్ని. సుమారుగా ఎన్ని సంవత్సరాలు చేశారు జబర్దస్త్లో? దాదాపు ఒక 7 ఇయర్స్ అక్క. 7 ఇయర్స్ చేస్తున్నా. ఎందుకంటే పోయినప్పుడు షెడ్యూల్ కల్లా 4-5 వేలు ఖర్చు అవుతుంది. అది పెట్టలేక కిరాయి ఇంట్లో ఉంటూ పిల్లల్ని చదువుకుంటూ చదివించుకుంటూ ఉంటున్నాక. అంటే ఇప్పుడు మీరు లేడీ గెటప్స్ లోనే ఎక్కువగా చూస్తున్నాం. లేడీ గెటప్స్ కాకుండా ఎలాంటి గెటప్స్ వేసారు జబర్దస్త్లో? ఆల్మోస్ట్ మాక్సిమం నేను అన్ని లేడీ గెటప్స్ అక్క. ఎందుకంటే ఒక్కసారి మనం లేడీ గెటప్ అటెంప్ట్ అయితే దానికి మనకి ఛాన్స్ ఇస్తారు. బట్ ఇప్పటి వరకు అయితే అన్ని కూడా నేను జబర్దస్త్లోనే లేడీ గెటప్ చేశాను అక్క. శేఖర్ కంటే ఎక్కువగా ఖమ్మం సుజాత అంటేనే మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో యూట్యూబ్ లో ఎలా ఉంది అంటారు? అంటే మీరు లేడీ గెటప్స్ లో తీస్తూ ఉన్నారా, రీల్స్ చేస్తూ ఉన్నారా ప్రస్తుతం? రీల్స్ అంటాక చేస్తున్నా కానీ బట్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ రావటం వల్ల ఫ్యామిలీకి బాగా బ్యాడ్ నేమ్ వస్తుంది. దానివల్ల కూడా పిల్లలు సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళు లేడీ గెటప్ చేస్తే ఓకే, కానీ కామెంట్స్ వల్ల నేను చాలా కృంగిపోతున్నా. దానివల్ల కూడా నేను ముందుకు రాణించలేకపోతున్నా. అంతే తప్ప చాలా. అంటే మీరు వేసుకునే లేడీ గెటప్ గురించి చాలా మంది కామెంట్స్ చేయడం వల్ల గెటప్స్ వేయడం పనిచేశారు. అంటే బ్యాడ్ కామెంట్స్ వల్ల ఎక్కువ, అంటే లేడీ గెటప్ చేస్తున్నా నా ఫ్యామిలీ పరంగా ఓకే, ఫుల్ సపోర్ట్. బట్ ఏంటంటే ఈ కామెంట్స్ వల్ల నేను చాలా మనసుకి బాగా దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. బట్ ఫ్యామిలీ దాకా కూడా వెళ్తున్నారు. దానివల్ల కూడా నేను రీల్స్ చేయట్లేదు. అవకాశం ఉంటే నేను జబర్దస్త్లు కూడా చేయడానికి రెడీగా ఉన్నా. బట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితుల వల్ల నేను పోలేకపోతున్నా. అంటే ఏం చదువుకున్నారండి మీరు? ఏం చదువుకున్నారు? యాక్చువల్గా అయితే నేను 9th కంప్లీట్ అయ్యాను. అప్పట్లో అమ్మ వాళ్ళు చదివి లేక ఇదే కూలినాలు పనికి వెళ్తూ సుతారు పనికి వెళ్ళాను. మిర్చి మార్కెట్లో అమ్మాలు పని చేస్తూ వెళ్తూ బాగాలేక లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందక్క. లివర్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇక కూరగాయలు అమ్ముతూ ఉన్నా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుండేవాళ్ళు? నాన్న కూలి పని అక్క, అమ్మ కూలి పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూలి పనే. బట్ ఏంటంటే దేవుడి దయ వల్ల అవకాశం వచ్చింది. అవకాశం తీసుకున్నా, కానీ అవకాశం కూడా అదృష్టం కూడా కొద్దిగానే ఉంది. ఇక దానివల్ల కూడా నేను రాణించలేకపోతున్నా. ఆర్థిక మెయిన్ ఏంటంటే అక్క, ఈ ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను ముందుకు పోలేకపోతున్నా. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారన్నారు, ఫ్యామిలీ ఉందన్నారు. సో అవన్నీ ఎలా సాగుతున్నాయి మీకు ఇప్పుడు? ప్రస్తుతానికైతే మా మిస్సెస్కి హెల్త్ బాగాలేదక్క. తనకు థైరాయిడ్ తోని బ్లడ్ ఇన్ఫెక్షన్ తోని బాగా ఇబ్బంది పడుతుంది. ఎటు కూడా నేనే కాబట్టి జబర్దస్త్ పోతే ఫ్యామిలీ డౌన్ అవుతుంది. ఫ్యామిలీని చూసుకుంటే సరే అనేసి తను వదిలేసి ఫ్యామిలీకి అంకితం అయిపోయి
ఫ్యామిలీని రన్ చేసుకుంటూ, ఎందుకంటే అక్క ఈ అవకాశం అనేది ఇవ్వాలి కాబట్టి రేపు వస్తుంది, ఫ్యామిలీ పోతే మళ్ళీ దొరకదు కదా, ఇద్దరు మగ పిల్లలక్క, ఇక ఫ్యామిలీని చూసుకుంటూ ఇంక నేను వెళ్తేనే నాకు ఫ్యామిలీ వెళ్ళిద్ది, సొంత ఇల్లు అనేది కూడా ఏం లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటూ మొన్నటిదాకా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించా, కొన్ని అనుమానాల కారణాల వల్ల గవర్నమెంట్ స్కూల్ పంపించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఆర్టిస్టులు అంటేనే చాలా కళాకారులు, వాళ్ళకి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అసలు మనకి స్టార్టింగ్ లో మీరు ఎలా, అంటే అవకాశం మీకు ఎలా వచ్చింది లేడీ గెటప్ తో మన ఖమ్మంలో జబర్దస్త్కి వెళ్ళడానికి ఎలా ప్లాట్ఫామ్ దొరికింది మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క నేను ఫస్ట్ నుంచి నేను క్లాసికల్ డాన్స్ అన్నాక బొమ్మ కాలేజ్లో 2014లో ఇది డాన్స్ కాంపిటీషన్ పెడితే దాదాపు ఒక 20 సోలోలో నాకు ఫస్ట్ వచ్చిందాక. దానివల్ల అప్పుడు ఆ టైంలో చంటి గారు, బుల్లెట్ భాస్కర్ గెస్ట్కి వచ్చారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని కాంటాక్ట్ అయినాక ఒక 1 year తర్వాత నాకు జీవనన్న నాకు అవకాశం ఇచ్చిండు, తద్వారా నేను దానికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అవకాశం వస్తే మీకు వెళ్ళాలని ఉందా? అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ అవకాశం వస్తే చెయ్యాలని ఉందా మీకు? అక్క అదృష్టం రావటమే చాలా అదృష్టం అక్క, ఎందుకంటే 100 మందిలో ఒక్కరికే ఉంటుంది అవకాశం. ఈ అవకాశం ఉండి కూడా నేను చేయలేకపోతున్నాను, ఒక బాధ తప్ప రెండేది ఏం లేదు. ఒకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నాక నేను కుటుంబానికి కట్టుబడి, కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల అనేసి దానికి కుటుంబం పిల్లలు ఎక్కడ ఆగమవుతారు అనే ఒక బాధతోనే నేను పోలేకపోతున్నా. అవకాశం వస్తే డెఫినెట్గా నా వంతు కృషి నేను చేస్తాక కంపల్సరీ. అంటే ఇప్పుడు ఆర్థికంగా ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఒక 6-7 సంవత్సరాలు మీరు జబర్దస్త్ లో చేసి వచ్చారని చెప్తున్నారు, 200 పైగా ఎపిసోడ్ చేశారు. సో అప్పుడేమి మీరు సంపాదించుకోలేకపోయారా? సంపాదన అంటే అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మిర్చి మార్కెట్లు చేసుకుంటూ, నైట్ డ్యూటీ చేసుకుంటూ, పగల డ్యూటీ చేసుకుంటూ, నాకు చేతనంత వరకు చేసుకుంటూ షూటింగ్స్కి అటెండ్ అయ్యాను. కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి నేను దాన్ని చేయలేకపోతున్నా, దానికి రీచ్ అవ్వలేకపోతున్నా. పిల్లలు ఇక అందులో మిస్సెస్ బాగాలేక కొంచెం అప్ అయిందాక, దానివల్ల కూడా నేను చాలా కృంగిపోయాను. బట్ ఏంటంటే నేను అనుకున్న దానికి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, అందుకనే నేను దాన్ని వదిలేయాల్సి వచ్చింది. కానీ మనస్ఫూర్తిగా వదిలేయలేకపోతున్నాను. ఇంకా కుటుంబం కోసం నేను మార్కెట్లో పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు చాలా మందితో మీకు చెప్పారు చంటి గారు, కానీ వాళ్ళందరూ అవకాశాలు ఇచ్చున్నారు. సో మీరు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మీ పరిస్థితి వాళ్ళకి చెప్పడం జరిగిందా? వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారా, టచ్ లో ఉంటారా మీతో? టచ్లో ఉన్నారక్క. బట్ ఏంటంటే ఎవరికి నా మ్యాక్సిమం ఏంటంటే అక్క, నా విషయం ఎవరికి జబర్దస్తుల వారికి ఎవరికి నాకు తెలియదు. ఒక లేడీ గడపకి వాళ్ళకి తెలుసు తప్ప నేను పడే బాధలు కానీ కష్టాలు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇంతవరకు కూడా తెలియదు. ఎందుకంటే తెలియపరచలేదు, ఆ టైం నాకు రాలేదక్క. అంటే ఇప్పుడు వాళ్ళు మీరంతా ఒక టీమ్ గా ఉండి ప్రతి బాధలు పంచుకుంటూ ఉంటారు, చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. సో మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? చెప్పుకుంటే ఏదో ఒక సహాయం చేసి ఉంటారేమో కదా. చేస్తారక్క. బట్ ఏంటంటే అడగంది అమ్మాయిని పెట్టదు. బట్ ఏంటంటే ఎక్కడ అడిగితే వాళ్ళ దగ్గర నేను చులకనైపోతున్నాను అనే ఒక భావనతోటి ఇంతవరకు కూడా నా ఫ్యామిలీ గురించి కానీ నా సిచ్యువేషన్ గురించి కానీ ఎవరికి తెలియపరచలేదు. వైఫ్ కి హెల్త్ పరంగా బాగాలేదని చెప్పారు, అసలు ఏమైందండి మీ వైఫ్ కి? యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ అయిన 2 బాబులు పుట్టినాక బాగానే ఉంది అక్క. చిన్న బాబు పుట్టినాక థైరాయిడ్ అను బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల తనకి మంత్లీ దాదాపు ఒక 10-15,000 దాకా అయితే అక్క. దానివల్ల కూడా నేను చాలా ఆర్థికంగా వెనకబడిన, ఇక నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నాక. ఇప్పుడు ఈ ఆకుకూరలు ఇవన్నీ అమ్మితే అంటే ఎంత లాభం వస్తుంది? అసలు మీకు ఇంట్లోకి సరిపోతున్నాయా? ఎలా గడుపుతున్నారు మీ ఫ్యామిలీని? ప్రస్తుతానికైతే అక్క ఆకుకూరలు అమ్మితే ఇంటి వరకైతే నేను రన్ చేయగలుగుతాక. ఇంటి వరకు భార్య పిల్లల్ని వాళ్ళని చదివించుకొని అంత లేకపోయినా కూడా తినడానికి ఉండటానికైతే సంపాదించుకోగలుగుతాక. రోజుకు ఒక 600-700 వస్తాయి అక్క, పర్లేదు. అంటే ఇప్పుడు వీటితో పాటుగా కళాకారులు అంటే మన దగ్గర కూడా ఖమ్మంలో కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిల్లో ఏమైనా స్పెషల్ ఎంట్రీస్, గెటప్స్ అలా ఏమైనా అవకాశాలు వచ్చాయా? చేస్తూ ఉంటారా అలాంటివి ఏమైనా? ఇంతవరకు అయితే అక్క నాకు ఖమ్మం నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి లేదక్క. మ్యాక్సిమం నాకంటూ ఒక గుర్తింపు అనేది మెయిన్ ఏంటంటే నాకు గుర్తింపు అనేది లేదు. ఒక ఖమ్మం కళాకారుడుగా ఒక గుర్తింపు అనేది లేదు. గుర్తింపు వస్తే మాత్రం, అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాక. సో మనతో పాటు ఇప్పుడు శేఖర్తో ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళని అడిగి అసలు శేఖర్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మాటలు పడి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం అనమాట. నమస్తే అమ్మా, మీ పేరు? జాన్వి అంటే ఎస్కే జాన్వి. అంటే ఇప్పుడు మన శేఖర్ని అలియాస్ మన ఖమ్మం సుజాతగా అంటూ ఉంటారు, మీకు ఎంతకాలం నుంచి పరిచయం? మార్కెట్ ఓపెన్ కాడ నుంచి ఉన్నాడు, అంటే లాక్డౌన్ కాడ నుంచి ఇక్కడే ఉంటాడు, మాతో పాటుగా అమ్ముకుంటాడు. పాపం ఏమి రావట్లేదని ఉంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. మంచిగా అంటే అసలు నార్మల్ గా ఇప్పుడు తను జబర్దస్త్ లో చేసి వచ్చాడనే విషయం తెలుసా మీకు? అందరికి తెలుసు అండి, మా కాడ ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. మా బాబు బాగా క్లోజ్. ఎలా ఉందమ్మా? అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంది ఎలా ఉందంటారు? బాకీలే ఉన్నాయి మేడం, నేను చెప్పట్లేదు కానీ చాలా బాగా ఆడుకోవటానికి కూడా బాగానే 7-8 లక్షల అప్పులు ఉన్నాయి.
చెప్పొద్దని కానీ నాకు చెప్తున్నాను పాపం అప్పులు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఇల్లు లేదు వాకి లేదు, అమ్మ నాన్న కూలి పారి ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు పిల్లల్ని కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ వేస్తానని మొన్ననే చెప్పాడు మా అందరికి. ఎందుకు రా పోతున్నావు, అక్కడ అందరు వెలుపు చేస్తారు, అడగరా తమ్ముడా అని నేను కూడా అన్నా. లేదక్క అట్లా అడిగితే నాకు సులకన ఇస్తారు అని అన్నాడు. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఎవరైనా సహాయం చేయాలి అంటే శేఖర్కి ఎలాంటి సహాయం చేయాలని మీరు కోరుకుంటారు? కొంచెం తనకి పాపం ఆ జబర్దస్త్లో మంచి చూసుకొని కొంచెం అప్పులు ఉన్నాయి కొద్దిగానే హెల్ప్ చేస్తే కొంచెం తన పైకి వచ్చి పిల్లలు మంచిగా చదివించుకుంటాడు. ఆమెకి నెలకు వచ్చి బ్లడ్ మారుస్తారు, అన్నీ జరుగుతుంటాయి కదా పాపం, కొంచెం సాయం చేయమని జబర్దస్త్ వాళ్ళు చేస్తే చాలు తన పైకి వస్తారు. చూసాం కదా మన శేఖర్ అలియాస్ ఖమ్మం సుజాత. సో తన ఎంతో కుటుంబంగా ఎంతో సఫర్ అవుతున్నాడు, అంతేకాక ఆర్థికంగా సఫర్ అవుతున్నాడు. సో ఎవరిని అడగలేని పరిస్థితి, అక్కడ పనిచేసి వచ్చిన టీంలో కూడా వాళ్ళకు కూడా ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషనే తెలియదు అనడం అయితే జరుగుతుంది అనమాట. సో మన సుమన్ టీవీ ద్వారా తన స్టోరీ పోస్ట్ చేయడం వల్ల తనకు ఎంతో కొంత సహాయం అందుతుందని మన సుమన్ టీవీ ద్వారా కోరుకుందాం.